హాయ్ గురు, అందరికీ నమస్తే. నమస్తే నమస్తే. ఈరోజు ఏ మూవీకి వెళ్ళేసి వచ్చారు? ఓ, స్వాగనిక వంశానికి స్వాగతం. స్వాగ్ సినిమా రివ్యూకి సుస్వాగతం. హీరో ఎవరు? హీరోనా మా ఓం బూమ్ బుష్ శ్రీకృష్ణ. నువ్వు ఏది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఆన్సర్లు కూడా మీకు చెప్పేటప్పుడు అర్థం అవ్వాలి. కాబట్టి కొన్ని మూవీస్ చూస్తూ ఉండాలి. ఓం బూమ్ బుష్ చూశారు కదా మన శ్రీకృష్ణ, మంచి కంబ్యాక్తో వచ్చాడు మళ్ళీ స్వాగ్ అనే సినిమాతో. సారీ, బాడీ లాంగ్వేజ్ కూడా సినిమా చూసి అలాగే వచ్చేస్తుంది. మనం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం సినిమాల గురించి. వద్దులే, మనం ఎక్కువసేపు నేను మేనేజ్ చేయలేకపోతున్నాం, నార్మల్గా మాట్లాడతాను. ఓకేనా? స్టోరీనా? స్టోరీ స్వాగ్ అనే పేరు పెట్టడం ద్వారానే మనకు అర్థమైపోతుంది. ఇది స్వాగనిక వంశం అనే వంశము. ఆ వంశానికి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకోవడమే ఈ సినిమా. ఆ వంశంలోనే కొన్ని వింత ఆచారాలు ఉంటాయి. అంటే లేడీస్ డామినేషన్ ఫస్ట్ ఉంటుంది. ఆ లేడీస్ డామినేషన్ అనగదొక్కి బాయ్స్ డామినేషన్ పెంచాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఒక అచ్చ తెలుగు సినిమా. సో అలా వాళ్ళ వంశంలో వాళ్ళిద్దరి మధ్య ఆడ మగ డామినేషన్స్ సంబంధించి జరిగే ఒక సంఘర్షణను వాళ్ళ వంశంలో ఆ తరతరాలు అలా వాళ్ళు పాటించుకుంటూ వచ్చి ప్రజెంట్ ఇప్పుడు ఈ తరంలోకి వచ్చేసరికి వాళ్ళు ఆ వంశానికి వారసులు ఎవరైనారో, మగ అయినారా ఆడైనారా అని తెలుసుకోవడమే ఈ సినిమా. స్క్రీన్ ప్లే వైజ్ ఇప్పుడు మన స్క్రీన్ ప్లే గురించి ఖచ్చితంగా చాలా బలంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్ సినిమా చూసినంతసేపు స్క్రీన్ ప్లేని అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అలాగే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది. సూపర్గా ఎంటర్టైన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్ మొత్తము. చాలా బాగా కట్ చేశాడు స్క్రీన్ ప్లేని. ఎక్కడ కనుక మనకు ఏ విధమైనటువంటి క్లూస్ ఇవ్వకుండా, అంటే సెకండ్ హాఫ్ చూసేంత వరకు ఫస్ట్ హాఫ్ ఏందనేది క్లారిటీ రాదు. సో అంత బాగా స్క్రీన్ ప్లేని అయితే కట్ చేశాడు. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో వదిలిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నీట్గా దానికి డీటెయిలింగ్గా మనకు ఆన్సర్ తెచ్చుకుంటూ పోయాడు. ఓవరాల్గా ఫైనల్గా వచ్చేదానికి ఆ క్లైమాక్స్ చూసేటప్పటికి సినిమా మొత్తం అందరికీ అర్థమయ్యే బయటకు వస్తాం. అంత బాగా స్క్రీన్లో ఉంది. స్క్రీన్లో మటుకు చాలా బాగా కట్ చేశాడు. సో ఇంక సాంగ్స్ మ్యూజిక్ గురించి అడిగితే మీరు మ్యూజిక్ డీసెంట్ మ్యూజిక్, పెద్దగా హంగామా హడావిడి చేసే మ్యూజిక్ అయితే కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిపోయినంత ఉన్నది. మనం మరీ ఎంత తీసేయలేము, మరీ అంత ఉన్నది అనుకోలేము. ఓకే, దాని తగ్గట్టుగా ఓకే, బాగుంది. స్పెషల్ సాంగ్స్ ఏం లేవు, కానీ సాంగ్స్ అదే నేను చెప్పాను కదా, కొంచెం నార్మల్గా ఉన్నాయి. అంత స్పెషల్ సాంగ్స్, స్పెషల్ ఐటమ్ సాంగ్స్ దీంట్లో ఏం పెట్టలేదు. మిగతా యాక్టర్స్ అంటే మిగతా యాక్టర్స్ గురించి ఏం చెప్పలేము. అక్కడ వన్ అండ్ ఓన్లీ వన్ యాక్టర్, ఆయన శ్రీ విష్ణు. మొత్తం క్యారెక్టర్లన్నీ ఆయన చేశాడు. మీరు ఆ పోస్టర్లు చూస్తే మీకు అర్థమైపోతుంది అన్ని క్యారెక్టర్లు ఆయనే చేశాడని. సో కానీ అన్ని క్యారెక్టర్లు చేసినా దేనికైతే వేరియేషన్ సూపర్గా చూపించాడు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సెకండ్ హాఫ్లో మనకు ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఆ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది చిన్న క్యారెక్టర్ ఉంటుంది, అంటే చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని పండించిన వ్యక్తి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. నేను ఒక షాట్ పెట్టారు, మనకు మన సావిత్రమ్మ ఉన్నారు కదా, ఆమె యాక్ట్ చేసేటప్పుడు ఒక కంట్లో నుంచి కన్నీరు వస్తుంది కదా, మహానటి సావిత్రి. అలాంటి ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని నేను ఆ పిల్లల్లో చూశాను. అంత బాగా యాక్ట్ చేశాడు. అదే ఆ క్యారెక్టర్ని అలాగే పోర్ట్రే చేస్తా, అలాగే ఎదుగుతూ ఉన్నప్పుడు, పెరిగేటప్పుడు, అలాగే పెద్ద అయిపోయినా కనుక ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్, ఆ స్పెషల్ క్యారెక్టరు, దాన్ని శ్రీ విష్ణు గారు పర్ఫెక్ట్గా పండించాడు. ఇన్ని క్యారెక్టర్లో దేనికి అది సపరేట్గా చేసి నిజంగా పెద్ద అనిపిస్తాడు. యాక్చువల్గా మన కమలహాసన్ గారితో పోల్చొచ్చో ఏదో తెలియదు, కానీ నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్టింగ్కి మంచి ఆయన స్కోప్ ఉంది. దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకున్నాడు ఈ సినిమాతో. శ్రీ విష్ణు గారితో పాటు మీరా జాస్మిన్ గారు చాలా లాంగ్ బ్యాక్ చేశారు ఆ సినిమాలో. మళ్ళీ ఆ తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆమె పర్ఫార్మెన్స్ అయితే ఇంకా పీక్స్ లో ఉంటుంది. ఓవరాల్ సినిమాని నడిపించేది ఆమె క్యారెక్టరైజేషన్ కానీ, ఆమె యాక్టింగ్ లెవెల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వంశాన్ని ఒక దారిని పెట్టే కథలో కూడా ఒక వంశాన్ని ఒక దారిలో పెట్టింది ఆమె. ఈ సినిమాను కూడా మంచిగా నడిపించింది కూడా ఆమె చెప్పుకోవచ్చు. ఆమె కూడా ఒక మంచి కంబ్యాక్ సినిమా. ఇది మంచి మార్కులే పడతాయి. ఆమె యాక్టింగ్ అయితే పెదా అయిపోతారు చూసిన వాళ్ళైతే. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. నేనేమన్నానంటే మీరు ఖచ్చితంగా చూడండి సినిమాని అని అయితే చెప్పలేము, అలాగని చూడకుండా ఉండగానే చెప్పలేము. కానీ చాలా రిలేటబుల్ పాయింట్ అనమాట ప్రతి ఒక్కరికి. అంటే నేను అది ఖచ్చితంగా నాకు కూడా రిలేటబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఎవరైనా పిల్లలు కన్నా కామనే, అది మగపిల్లడు కావాలన్నా ఆడపిల్ల కావాలని నిజంగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ మనం అనుకోని ఇంకొక విధంగా కూడా జరగవచ్చు మన లైఫ్లో. సో అలాంటి ఒక సినిమా ఇది. ఖచ్చితంగా రిలేటెడ్ అవుతారు చాలామంది. అంటే ఈ సొసైటీని చూసే తీరైతే మారుతుంది ఈ సినిమా చూసిన తర్వాత. కాబట్టి మీరు కన్ఫామ్గా చూడాలంటే ఒకసారి చూడండి, ఎందుకంటే చూశానంటే ఈ సొసైటీని చూసే దృష్టి అయితే మారచ్చు అని నేను అనుకుంటాను.
ఇంకొకటి చెప్పలేదే మీరు, శ్రీ విష్ణు అంటేనే కామెడీ కోసమే కదా వెళ్తాం మూవీకి, ఇక్కడ కామెడీ గురించి ఏం చెప్పలేదేంటి? కామెడీ గురించి చెప్పాలంటే కామెడీ ఉంది, అంటే దాన్ని డీటెయిలింగ్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మంచి కామెడీ. దాంట్లో పవర్ క్యారెక్టర్ ఉంది, ఆయనే స్వాగ్ వంచేస్తాడు. ఆయన క్యారెక్టర్ మంచిగా మనకు నవ్వు తెప్పిస్తుంది, బాగుంటది ఎంటర్టైనింగ్ గా. నేను ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అదే పెద్ద తప్పు అయిపోయినట్టు నాది. ఓం బూమ్ బుష్ అంత ఎక్స్పెక్ట్ చేశాను, అంత అనిపిలా. కాకపోతే ఉంటది, కానీ కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే నవ్వు వస్తుంది, లేకపోతే రాదు. అది కామెడీ విషయానికి వస్తే. ఖచ్చితంగా మా వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఇలా కొత్తగా నేను ట్రై చేస్తాను, ఎందుకంటే నేను చెప్పేటప్పుడు ఎవరో నాకు అడిగితే చెప్పడం నాకు బాగా అలవాటు. అది లేకుండా నేను ఒక్కనే ఓన్గా మాట్లాడేస్తా ఉంటే చెప్పింది రిపీట్ అవ్వడం వల్ల కొంతమంది చిన్న కామెంట్ చెప్పారు, అన్న మళ్ళీ చెప్తావు, అది కొంచెం మాకు ఈయన ఇబ్బంది అనిపించాలి అని చెప్పారు. దానివల్ల నేను ఇలా ఒక క్వశ్చన్ అడుగుతా ఉంటే ఆన్సర్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది, ఈ యొక్క విధానము. అందుకే నేను దీన్ని ఎంచుకున్నాను. సో ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. సినిమా అయితే ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్వాగ్.